మీరు ఒక కిడ్నీ రోగి అయితే మీ కిడ్నీ పనితీరును మెరుగుపరచడం సాధ్యపడదని మీరు అనుకుంటే, లేదా మీ క్రియాటినిన్ స్థాయి ఒకసారి పెరిగితే దాన్ని తగ్గించలేమని భావిస్తే మీరు తప్పు. ఎందుకంటే భారత్ హోమియోపతి ఇది సాధ్యమని చూపించింది. ఇప్పుడు నేను మిమ్మల్ని భారత్ హోమియోపతి యొక్క ఒక రోగితో పరిచయం చేయబోతున్నాను. ఆయన పేరు శుభం గారు. శుభం గారు 5 నెలల క్రితం భారత్ హోమియోపతి వద్దకు వచ్చారు. ఆ సమయంలో ఆయన క్రియాటినిన్ స్థాయి 5 mg/dL గా ఉంది. ఇవారు ఒక యాక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ రోగి మరియు భారత్ హోమియోపతి వద్దకు వచ్చినప్పుడు ఆ సమయంలో వీరి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఇవారు ఆఫీస్కు వెళ్లడం కూడా ఆపేశారు. కానీ 5 నుండి 6 నెలల తర్వాత ఈ రోజు శుభం గారు పూర్తిగా బాగున్నారు. వారి క్రియాటినిన్ స్థాయి 1.2 రేంజ్ లోకి వచ్చేసింది. ఇది సాధారణ స్థాయి, లేదా చెప్పాలంటే సాధారణ స్థాయికి చాలా దగ్గరగా ఉంది. కాబట్టి మీరు కూడా కిడ్నీ రోగి అయితే మీరు కూడా బాగుపడవచ్చు. మరి ఇప్పుడు శుభం గారిని కలుద్దాం. భారత్ హోమియోపతికి వచ్చిన తర్వాత శుభం గారి జీవితంలో వారి కిడ్నీ పరిస్థితిలో ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసుకుందాం. నా పేరు శుభం. నేను యూపీ నుంచి వచ్చాను. 1 సంవత్సరం నరభాదం క్రితం నా కిడ్నీలు పారయ్యాయి. అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ వారు నాకు మీరు యాక్యూట్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు. తర్వాత నేను అక్కడే చికిత్స ప్రారంభించాను. కానీ నాకు ఎలాంటి ఉపశమనం కలగలేదు. నా ఆరోగ్యం ఇంకా ఎక్కువగా క్షీణించసాగింది. నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాను, కానీ నా పరిస్థితి ఇంకా బలహీనంగా మారింది. దాంతో నేను ప్రతిరోజు చేసే పనులు కూడా చేయలేకపోయాను. నా ఆరోగ్యం మరింత బలహీనపడుతూ పోయింది. అదంతా జరిగిన తర్వాత నేను 3-4 చోట్ల డాక్టర్లను కూడా చూపించాను, కానీ అక్కడి నుంచి కూడా నాకు ఎలాంటి ఫలితం రాలేదు. అందుకే నేను 6-7 నెలల క్రితం భారత్ హోమియోపతిక్ వీడియోను చూశాను. ఆ వీడియో చూసిన తర్వాత నేను భారత్ హోమియోపతికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నేను భారత్ హోమియోపతిలో డాక్టర్ కంచన్ను కలిశాను. ఆయన నా చికిత్సను ప్రారంభించారు. 1-2 నెలలు అక్కడి నుంచి మందులు తీసుకున్నాను. చాలా ప్రభావం చూపింది. అదే విధంగా నేను అక్కడికి వెళ్ళి 5-6 నెలలు మందులు తీసుకున్నాను. అదంతా తర్వాత నాకు చాలా రిలీఫ్ అనిపిస్తోంది. నేను ఎప్పుడైనా టెస్ట్ చేయించుకున్నప్పుడు నా క్రియాటినిన్ లెవెల్ 4-5 వచ్చేది, కానీ ఇప్పుడు 1.2 1.3 వచ్చింది. ముందు నేను ఆఫీస్కు వెళ్ళలేకపోయాను. ఇప్పుడు నేను ఆఫీస్కు కూడా వెళ్ళడం మొదలు పెట్టాను. ఇప్పుడు నేను ఆరోగ్యంగా అనిపించుకుంటున్నాను. దీనికి నాకు చాలా ఆనందంగా ఉంది.